హలో అండి. ఎంతో రుచిగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేను 3 వంకాయలు తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ 5 పచ్చిమిర్చి ముక్కల్ని ఇట్లా చేసుకొని వేసుకున్నాను. ఈ వంకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వంకాయ ముక్కలు ఉప్పు వేసుకొని వేయించుకోవాలి, లేదంటే కండ్రెక్కి కలర్ మారిపోతాయి. ఉప్పు వేసుకుంటే కలర్ మారకుండా చక్కగా వేగుతుంది, మెత్తగా కూడా వేగుతాయి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వేడి ముక్కల్లోని కొంచెం చింతపండు, నేను ఆ విధంగా అంత కొంచెం పెట్టుకున్నాను. అది పెట్టుకొని మగ్గించుకోవాలి. వేడి ముక్కలు పెట్టుకుంటే అదే మగ్గిపోతుంది. ఇది కొంచెం కొత్తిమీర, వేడి దాంట్లో కొత్తిమీర కలుపుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆరే వరకు పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాము. నేను 2 వెల్లుల్లిపాయ గబ్బాలు ఒక 3 తీసుకున్నాను. జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ దోసకాయ పచ్చి ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా దాంట్లో వేసుకొని ఒక్క తిప్పితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అవసరం లే. ఇట్లా ఒక్క తిప్పితే మనకి ఈ విధంగా ముక్కలుగానే ఉంటుంది, బాగుంటుంది. దీన్ని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఎంత అన్నమైనా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది.